సినిమా ఇండస్ట్రీలో 100 కోట్ల స్టామినా మేల్ ఓరియంటెడ్ కమర్షియల్ సినిమాలకే ఉంటుందా అంటే వెంటనే ఎస్ అనే మాట వినిపిస్తుంది. స్టోరీలో సత్తా ఉంటే ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాలు ఆ రేంజ్ లో కలెక్ట్ చేయొచ్చు అని అంటున్నారు ట్రేడ్ పండిట్స్. కథల మీద, కమర్షియల్ సక్సెస్ మీద, ప్రేక్షకాదరణ మీద ఉన్న నమ్మకంతోనే ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాలకు సీక్వెల్స్ సిద్ధం చేయడానికి మేకర్స్ ముందుకొస్తున్నారన్నది వారి మాట. భామాకలాపం సినిమా చూసిన వారందరూ ఎక్సలెంట్ రైటింగ్ అని మెచ్చుకున్నారు. ప్రియమణికి టైలర్ మేడ్ క్యారెక్టర్ అన్నారు. అందుకే ఆహా ఓటీటీలో అద్భుతమైన సక్సెస్ అందుకుంది భామాకలాపం. ఆ సినిమాకొచ్చిన స్పందన చూసిన మేకర్స్ వెంటనే సీక్వెల్ మీద ఫోకస్ చేశారు. భామాకలాపం 2 ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్. ప్రమోషనల్ కంటెంట్ లో ప్రతి డైలాగు ఎంటర్టైనింగ్ గా ఉంది. ఆహాలో ఈ నెల 16న విడుదల కానుంది భామాకలాపం 2. అంజలి హీరోయిన్ గా నటించిన సినిమా గీతాంజలి. హారర్ జానర్ లో ఈ సినిమా అప్పట్లో పెద్ద విజయాన్ని అందుకుంది. ఇప్పుడు అదే జానర్ ని కంటిన్యూ చేస్తూ ఆమె నటిస్తోన్న సినిమా గీతాంజలి మళ్లీ వచ్చింది. ఈసారి ఈ కథలో ఇంకేం ఎలిమెంట్స్ ని పొందుపరుస్తారోననే ఆసక్తి ఈ జానర్ లవర్స్ లో బాగానే కనిపిస్తోంది. ఈ మధ్య రీఎంట్రీలో మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టితో మంచి హిట్ అందుకున్నారు అనుష్క. ఆమె నటించిన భాగమతికి సీక్వెల్ చేస్తామని ఆల్రెడీ ప్రకటించారు మేకర్స్. ప్రస్తుతం ఒక మలయాళ సినిమా షూటింగ్ లో ఉన్నారు అనుష్క శెట్టి. అది పూర్తి కాగానే భాగమతి ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ అవుతారన్నది ఫిల్మ్ నగర్ న్యూస్. ఇటు సమంత కూడా ఫ్యామిలీ మ్యాన్ 3కి ప్రిపేర్ అవుతున్నారు. మైసైటిస్ సోకడానికి ముందు ఆమె నటించిన సినిమా యశోద. ఈ సినిమాకు సీక్వెల్ చేసే ఆలోచనలున్నాయని గతంలో మేకర్స్ హింట్ ఇచ్చారు. ఇప్పుడు సమంత కంబ్యాక్ టైంలో ఆ ప్రాజెక్ట్ మీద కూడా హోప్స్ పెంచుకుంటున్నారు శామ్ ఫ్యాన్స్.